హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 3 మరియు మార్చ్ 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ నుండి మహాసముద్రానికి ఏకైక సముద్ర మార్గంగా పనిచేస్తుంది. ఇది పర్షియన్ గల్ఫ్ను నేరుగా ఏ వాటర్ బాడీకి కలుపుతుంది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనము ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇరాన్ మరియు యుఎస్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని క్లోజ్ చేసే ప్రమాదం ఉంది అని, దీనివలన ప్రపంచ చమురు రవాణాలో చాలా పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లోనే దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్కి సంబంధించి ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేద్దాం. అసలు స్ట్రైట్ అంటే ఏంటి? 2 లార్జ్ వాటర్ బాడీస్ని కలిపే ఒక నారో వాటర్ బాడీని స్ట్రైట్ అని పిలుస్తాం మనము. అలానే 2 లార్జ్ వాటర్ బాడీస్ని కలిపే భూభాగాన్ని ఇస్తుమస్ అని పిలుస్తారు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇస్తుమస్ వేరు, స్ట్రైట్ వేరు. ఎగ్జాంపుల్, ఇస్తుమస్ ఆఫ్ పనామా, ఇది గల్ఫ్ ఆఫ్ పనామాను అట్లాంటిక్ ఓషన్ను కలుపుతుంది. సో అలాగా ఇస్తుమస్ అనేది ల్యాండ్ స్ట్రిప్, ఇక్కడ స్ట్రైట్ అనేది వాటర్ స్ట్రిప్. ఇక్కడ చూడండి, పెర్షియన్ గల్ఫ్ని మరియు ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. ఈ సన్నని మార్గమే ప్రపంచ చమురు రవాణాలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరియు బ్యాక్ బోన్గా నిలుస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిచ్ నేషన్స్ అన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రైట్ అనేది చాలా చాలా కీలకమైన చోక్ పాయింట్గా ఉంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్తో కలుపుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దానికి సంబంధించిన అప్డేట్సే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఎస్పెషల్లీ గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు క్షేత్రమైన ఆరామ్కోపై ఇరాన్ దాడి చేసింది. దీనితో ఆ చమురు క్షేత్రాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఎల్ఎన్జీ ఉత్పత్తిని ఖతారు నిలిపివేసింది. భగ్గుమన్న చమురు ధరలు, నెతన్యాహు ఇంటిపైన దాడి చేస్తామన్న ఇరాన్, తప్పుడు వార్తలు అన్న ఇజ్రాయెల్, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు ఎస్పెషల్లీ హమాస్, హెజ్బుల్లా, హమాస్ ఇలాంటి ప్రాక్సీ గ్రూప్స్ అన్ని కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. ఇవి ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నాయి. చమురు నౌకపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందడం చూడవచ్చు. నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ప్రపంచ మార్కెట్లు కుదేలవడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవన్నీ కూడా యుద్ధం యొక్క రిపర్కషన్స్, ఇరువైపులా పరస్పరం దాడులు చేసుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటూ ఉండగా గల్ఫ్ దేశాలలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతుంది. హార్మోజ్ జలసంధిలో చమురు నౌకలపైన కూడా ఇరాన్ దాడులకు దిగుతుంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతుంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. అలానే చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ప్రకటించినా కూడా ఇరాన్ ససేమిరా అంటుంది. యుద్ధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎయిర్ స్పేసెస్ క్లోజ్ చేయడం వలన మరియు చాలా విమాన సర్వీసులను రద్దు చేయడం వలన కూడా ప్రయాణికులు చిక్కుకుపోయారు. అండ్ ఇరాన్ మీద మరింత భీకరంగా దాడి చేస్తాము అని, ఇరాన్లో చెత్తను ఏరివేస్తున్నాము అని, ప్రజలను బయటకు రావద్దు అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం 4-5 వారాలకు మించి కొనసాగవచ్చు అనేది ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. అవసరమైతే భూతల పోరు అంటే ల్యాండ్ బేస్డ్ మిలిటరీ వార్ కూడా జరగవచ్చు అనేది ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇప్పటి వరకు వైమానిక దాడులే జరుగుతున్నాయి, అవసరమైతే భూతల పోరుకి కూడా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. అండ్ పశ్చిమాసియాలో ఈ యుద్ధ జ్వాలలు క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. అలానే ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధం మీద స్పందించడం చూడవచ్చు అండి. తాము ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నామని రష్యా వెల్లడించింది. చర్చలు జరుగుతుండగానే అమెరికా దాడులు చేయడం తమను అసంతృప్తికి గురి చేసింది అని వ్యాఖ్యానించింది. అండ్ యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపబోమని బ్రిటన్ వెల్లడించింది. అలానే ఇరాన్ను నిర్ణయాత్మకంగా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఖమేనీపై దాడి జరిగిన సందర్భంగా గాయపడిన ఆయన భార్య మన్సూరి ఖొజాస్తే బాగర్జాదే మరణించారు.
అదేవిధంగా తమ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అరబ్ దేశాలు స్పందించాయి. తమ దేశాల్లోని కీలక ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తుంది అని, ఇలాగే చేస్తే ప్రతి దాడులు చేస్తామని గల్ఫ్లోని అరబ్ దేశాలు హెచ్చరించాయి. అండ్ ఇరాన్ కూడా చర్చలకు ప్రసక్తి లేదు అని స్పష్టం చేసింది. ఖమేనీ హత్య నేపథ్యంలో తాత్కాలిక సారథిగా అరాఫీని ప్రకటించింది. సుప్రీం లీడర్ను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది అని ఇరాన్ వెల్లడించింది. ప్రస్తుత కార్యకలాపాలకు అరాఫీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకు అధ్యక్షుడు పెజెష్కియాన్, న్యాయాధిపతి ఘోలం హుసేన్ మొహసిని ఎజీ సహకరిస్తున్నారు. ఈ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ వెస్ట్ ఏషియా యొక్క పొలిటికల్ మ్యాప్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇవి అడిగే అవకాశం ఉంది. సో ఒకసారి ఈ పొలిటికల్ మ్యాప్ చూడండి. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ మరియు దాని సరౌండింగ్ కంట్రీస్, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా, ఇరాక్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈ స్ట్రిప్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కువైట్, బహ్రాన్, ఖతార్, యుఏఈ, ఎందుకంటే ఈ స్ట్రిప్ మీద ఎక్కువ దాడులు జరిగాయి. అలానే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ పర్షియన్ గల్ఫ్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ వెస్ట్ ఏషియా అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా అసలు లక్ష్యం వేరు. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వారికి సంబంధించి మరియు అమెరికా యొక్క ట్రూ ఇంటెన్షన్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యంగా ఎలాంటి కవ్వింపు లేకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కుని యుద్ధానికి దిగాయి. బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో పాటు అనేక ఖరీదైన అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైన చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు చేసింది. యుద్ధం తీవ్రమవుతూ మున్ముందు మరింత భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టనుంది. కాల్పులను విరమించి ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి అని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా పట్టించుకోని అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్య విస్తరణ, ప్రపంచాధిపత్యం కోసమే ఆరాటపడుతున్నాయి. సో ఈ కంటెక్స్ట్లో అసలు అమెరికా యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. ఇప్పటి వరకు యుఎస్, ఇజ్రాయెల్ ఏం చెప్తున్నాయి? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని, దీనివలన పశ్చిమాసియాలో శాంతికి విఘాతం కలిగిస్తుంది కాబట్టి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడమే తన లక్ష్యమని, అందుకోసమే ఆ దేశం మీద దాడులు చేస్తున్నట్లు చెబుతూ ఉన్నాయి. కానీ హిడెన్ ఎజెండా ఏంటి అండి? స్ట్రాటజిక్ ఆయిల్ కంట్రోల్ అనేది హిడెన్ ఎజెండాగా మనం చెప్పవచ్చు. వెస్ట్ ఏషియన్ ఆయిల్ రిసోర్సెస్ ఇప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్ గుప్పెట్లోకి రావాలి అని ఇరు దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వన్స్ వెస్ట్ ఏషియన్ ఆయిల్ రిసోర్సెస్ అనేవి అమెరికా ఆధిపత్యంలోకి వస్తే సెక్యూరింగ్ కంట్రోల్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ ఫ్లోస్, ప్రపంచవ్యాప్త చమురు వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యం అనేది అప్పుడు చలామణి అవుతుంది. వెనిజులా మీద కూడా ఈ విధంగానే దాడి చేసి ఇప్పుడు వెనిజులా యొక్క చమురు వాణిజ్యాన్ని యుఎస్ ప్రైవేటు కంపెనీలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఇరాన్ మీద కూడా అప్లై చేస్తుంది. ఇరాన్ కూడా వెనిజులా లాగా అమెరికా ఆధిపత్యంలోకి వస్తే అమెరికా యొక్క గ్లోబల్ హెజిమనీ అనేది పెరుగుతుంది. హెజమనీ అంటే ఆధిపత్యం. ఇది వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క ఆధిపత్యం చలమణిలో ఉండేది. యూనిపోలార్ వరల్డ్ అనేది ఉండేది. యుఎస్ఎస్ఆర్ ఉన్నంత వరకు బైపోలార్ వరల్డ్గా ఉండేది. ప్రపంచమంతా రెండు ధ్రువాలుగా, ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్థలను సపోర్ట్ చేసే అమెరికన్ కూటమి, రెండవది కమ్యూనిజాన్ని ప్రోత్సహించే సోవియట్ యూనియన్ కూటమి. కానీ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత అమెరికా ఆధిపత్యానికి, హెజమనీకి ఎదురు లేకుండా పోయింది. యూనిపోలార్ వరల్డ్గా తయారైంది. అయితే క్రమేపీ అమెరికా యొక్క ఆధిపత్యం బలహీనపడి ఇప్పుడు ప్రపంచం మల్టీపోలార్ వరల్డ్గా తయారవుతుంది. లైక్ చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్, బ్రిక్స్ కూటమి, ఇలా అనేక దేశాలు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ మల్టీపోలార్ వరల్డ్ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అమెరికా యొక్క హెజిమనీని తిరిగి బలపరచడానికి ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాలను మనం చూడవచ్చు. ఇరాన్ చమురు వాణిజ్యం అమెరికా చేతుల్లోకి వస్తే హోల్డింగ్ లివరేజ్ ఓవర్ మేజర్ ఆయిల్ డిపెండెంట్ రైజింగ్ ఎకానమీస్, చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా ఆయిల్ డిపెండెంట్ కంట్రీస్. సో అప్పుడు అమెరికాకి ఈ కంట్రీస్ మీద కొంత లెవరేజ్ అనేది ఏర్పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులు అయిన పశ్చిమాసియాలోని చమురు నిల్వలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలి అని అమెరికా లక్షిస్తుంది. దానికి ఇరాన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది.
చమురు నిల్వలపై నియంత్రణ సాధించడం ద్వారా చైనా, ఇండియా, ఆగ్నేయాసియా, ఐరోపా వంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను అదుపు చేసి తన ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని అమెరికా ఆశిస్తోంది. ముఖ్యంగా చైనా ఎదుగుదల వల్ల తన ప్రాధాన్యం తగ్గుతోంది అని అమెరికా గుర్తించింది. అందుకే ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా ప్రస్తుతం యుద్ధానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఇజ్రాయెల్ దీనికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇజ్రాయెల్ని కేవలం ఒక స్ట్రాటజిక్ టూల్గానే ఉపయోగిస్తుంది టు ఎగ్జిక్యూట్ రీజనల్ ఆబ్జెక్టివ్స్. పశ్చిమాసియాలో అమెరికా తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇజ్రాయెల్ని ఒక పావుగా వాడుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ ఉన్నా కూడా డిప్లొమసీ సబటేజ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు అండి. అంటే డెలిబరేట్గా అమెరికా ఆ చర్చలను ధ్వంసం చేస్తూ ఉంది, నాశనం చేస్తూ ఉంది. ప్రివెంటింగ్ పీస్. 2018లో అమెరికా JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి తొలగడం జరిగింది. అమెరికా ఈ అణు చర్చల నుంచి వైదొలగడంతో ఇరాన్ తిరిగి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. అయితే తదుపరి కూడా ఇరాన్ చర్చలకు సిద్ధమని ప్రకటించిన అమెరికా ఈ బ్లేమ్ ని చూపిస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ మొదటి నుంచి కూడా అణ్వాయుధాలను తయారు చేసుకోబోమని స్థిరంగా చెబుతూనే ఉంది. ఈ మేరకు సమగ్ర సంయుక్త కార్యాచరణ ప్రణాళిక JCPOA ఒప్పందంపై సంతకం చేసింది కూడా. అయితే ట్రంప్ 2018లో దీని నుంచి వైదొలిగి గతంలో కన్నా కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా పనిగట్టుకుని ఇరాన్ కరెన్సీ పతనమయ్యేటట్లు చేయడం వలన అక్కడ నిరసనలు కూడా మిన్నంటాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మరింత రెచ్చగొట్టడానికి అమెరికా రహస్యంగా వేల సంఖ్యలో స్టార్లింక్ టెర్మినల్స్ను ఇరాన్కి పంపించింది. అలానే రీసెంట్గా ఇరు దేశాల మధ్య ఒమన్లో జరిగిన చర్చలు అణు ఇంధన శుద్ధిపై ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉందని సూచించాయి. కేవలం సివిలియన్ పర్పస్ కోసం మాత్రమే, అంటే అణు విద్యుత్ వంటి వాటి మీద కోసం మాత్రమే అణు పరీక్షలను నిర్వహిస్తాము అని ఇరాన్ ప్రకటించింది కూడా. అయితే ఇరాన్ చమురు వనరులపై ఆర్థిక మరియు రాజకీయ నియంత్రణ సాధించాలి అని అమెరికా భీష్మించింది. పశ్చిమాసియాలో తన బంటు అయిన ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని ఇరాన్ అంగీకరించకపోవడం అమెరికాకు నచ్చలేదు. అందుకే సంధికి సిద్ధమంటున్న ఇరాన్పై దాడి చేసింది. ఈ దాడుల వెనుక అమెరికా యొక్క అసలు ఉద్దేశం ఏంటి? పశ్చిమాసియాలో తానే ప్రబల శక్తిగా నిలవాలి అని ఇజ్రాయెల్ చూస్తుంది. తాను కోల్పోతున్న ఏకధ్రువ ఆధిపత్యాన్ని, సింగిల్ పోలార్ ఆర్ యూనిపోలార్ హెజిమోనీని ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి అని అమెరికా లక్షిస్తోంది. ఈ లక్ష్య సాధనకే చమురు నిల్వలపైన చమురు ఉత్పత్తి దేశాల సంఘం OPEC+ మీద నియంత్రణ సాధించాలి అని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దానికి ఇరాన్ పెద్ద అడ్డంకిగా మారింది. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాడెగ్ చమురు సంస్థలను జాతీయం చేశారు. అప్పుడు కూడా అమెరికా ఆయన అధికారాన్ని కూలదోసి తాను చెప్పినట్లు వినే రాజు రజా పహ్లవీని సింహాసనంపై కూర్చోపెట్టింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, షా రజా పహ్లవీని తిరిగి రీఇన్స్టేట్ చేసింది అని లాస్ట్ క్లాస్లో. ఆ రాచరిక పాలనకు వ్యతిరేకంగానే 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఖమేనీ యొక్క థియోక్రసీ అనేది అప్పుడే మొదలైంది. ఈ విధంగా ఇరాన్ నిరంతరం అమెరికా యొక్క సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయెల్ యొక్క జియోనిస్టు ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూనే ఉంది. కానీ పశ్చిమాసియాలోని సున్నీ రాజ్యాలతో షియా దేశమైన ఇరాన్కు వైరుధ్యం ఉండడంతో ఒంటరి పోరు సాగించాల్సి వస్తుంది. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీస్లో 2 గ్రూప్స్ ఉంటాయండి. ఒకటి సున్నీ కమ్యూనిటీ, రెండవది షియా కమ్యూనిటీ. సున్నీ కమ్యూనిటీకి సౌదీ అరేబియాతో పాటు మేజర్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా సున్నీ డామినెంట్గానే ఉంటాయి. అయితే ఇరాన్ మాత్రం షియా డామినెంట్ కమ్యూనిటీస్ని ఉంటుంది. కాబట్టి అమెరికా వ్యతిరేక విధానాలకు ఇరాన్కి మద్దతుగా ఏ గల్ఫ్ కంట్రీ కూడా ముందుకు రావలేదు. చమురు సంపన్న గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్లు సున్నీ శాఖకు చెందినవి. వాటిలో అనేకం ఇజ్రాయెల్తో సయోధ్యకు ఉద్దేశించిన అబ్రహాం ఒప్పందాలపై అమెరికా ప్రోద్బలం వలన సంతకాలు చేశాయి కూడా. అబ్రహాం అకార్డ్స్ అనేవి ఇజ్రాయెల్తో అరబ్ దేశాల యొక్క రిలేషన్స్ను నార్మలైజ్ చేయడం కోసం అమెరికా ప్రోద్బలంతో తీసుకువచ్చిన ఒప్పందాలు. 2020లో మేజర్ గల్ఫ్ కంట్రీస్ దీని మీద సైన్ చేయడం మనం చూడవచ్చు. ఈ ఒప్పందం మీద మొదటిగా బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE సంతకం చేశాయి. తరువాత అనేక అరబ్ కంట్రీస్ ఈ ఒప్పందంలో భాగస్వామ్యమయ్యాయి.
రష్యా, చైనాలు ఇరాన్కు రక్షణ, క్షిపణి సాంకేతికతలను అందిస్తున్నాయి కానీ ఏళ్ల తరబడిగా అమెరికా ఆర్థిక ఆంక్షలకు గురి అవుతున్న ఇరాన్ అగ్రరాజ్యాన్ని ఎదిరించగల స్థితిలో లేదు. ఇప్పుడు కూడా రష్యా మరియు చైనాలు కేవలం ప్రకటనలకు ఖండించడానికి మాత్రమే పరిమితమయ్యాయి తప్ప పూర్తి స్థాయి మద్దతును ఇరాన్కి ఈ యుద్ధంలో ప్రకటించలేదు. అమెరికా తనను ఎదిరించే దేశాల మీద ఒక స్ట్రాటజీని అప్లై చేస్తూ ఉంటుంది అండి. కొన్ని స్ట్రాటజీస్ని మనం చూస్తే ఏ ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్వెన్షన్, ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్ దేశాలతో ఇలాంటి ఈ ప్యాటర్న్నే కంటిన్యూ చేస్తూ వచ్చింది. అందులో రెజీమ్ చేంజ్ మరియు మిలిటరీ ఆపరేషన్స్ని చేపడుతుంది. సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ నాన్ కంప్లైంట్ నేషన్స్. ఈ విధంగా ఒక పద్ధతి మరియు ప్రణాళిక ప్రకారం తనకు ఎదురు వచ్చే దేశాలను నాశనం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా ఇదే వ్యూహాన్ని ఆచరిస్తూ ఉంది. అధునాతన ఆయుధాలు, కృత్రిమ మేధ అమెరికా ఆధిపత్య కాంక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇరాన్పై దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా అనేక నిరసనలు వెల్లువెత్తుతున్నా కూడా అమెరికా దీనిని ఆపుతుందని ఆశించలేము. అమెరికా సామ్రాజ్యవాదం ధోరణిలో మార్పు వచ్చే వరకు ఈ యుద్ధం ప్రతిఘటనల చట్టం కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది యుఎస్ వర్సెస్ ఇరాన్ ఆన్గోయింగ్ వార్కి సంబంధించిన డెవలప్మెంట్స్ మరియు అమెరికా యొక్క ట్రూ ఇంటెన్షన్స్ గురించి ఈ ఆర్టికల్లో మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హార్మోజ్ అలజడి. ఆ మార్గంలో ప్రస్తుతం 700 నౌకలు మూసివేస్తున్నామన్న ఇరాన్. ముడి చమురు రవాణా ఆగిపోతే తీవ్ర ప్రభావం. భారత్తో పాటు చైనాకు ఇబ్బందే. ఈ ఆర్టికల్ యుఎస్ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రకటన మిగిలిన దేశాల మీద ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఎస్పెషల్లీ భారత్ మీద దీని ప్రభావం ఎంత అనేది డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రాంతం మీద నౌకలు గాని సంచరిస్తే తగలబెడతామని ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ హెచ్చరించింది. 1-2 నౌకలపై దాడులు కూడా చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న 700 నౌకలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా వంటి దేశాలకు ఈ ప్రాంతం మీదుగానే చమురుతో పాటు పలు ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. ఈ హార్మోజ్ జలసంధి ఎందుకు కీలకం అనేది లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నామండి. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20% పైగా ఈ చోక్ పాయింట్ నుంచే జరుగుతుంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే జరుగుతుంది. అలానే 25% ద్రవీకృత సహజ వాయువు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అనేది కూడా ఈ చోక్ పాయింట్ నుంచే రవాణా అవుతుంది. అందుకే ప్రపంచ చమురు వాణిజ్యానికి దీనిని బ్యాక్ బోన్గా అంటారు. ఒకవేళ ఈ చోక్ పాయింట్ని నిలిపివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ జాగ్రఫికల్ లొకేషన్ మనం చూస్తే ఒమన్, ఇరాన్ల మధ్య ఈ హార్ముజ్ జలసంధి ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రాలతో అనుసంధానిస్తుంది. హార్ముజ్ అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక కేంద్రం. హార్ముజ్ జలసంధి 161 కిలోమీటర్ల పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో ఇరుకైన ప్రాంతం వద్ద షిప్పింగ్ లైన్లు రెండు వైపులా కేవలం 3 కిలోమీటర్లే ఉంటాయి. ఎందుకు ఈ ప్రాంతం ఇంత ప్రాధాన్యతను సంతరించుకుంది అనేది చూస్తే ప్రపంచ చమురు వినియోగంలో 20% ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. అంటే రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. 2022 నుంచి 2025 మధ్యలో రోజున సరాసరి 17.8 మిలియన్ బ్యారెళ్ల నుంచి 20.8 బిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయింది. ఎస్పెషల్లీ ఆయిల్ రిచ్ నేషన్స్ అయిన సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈల నుంచి ఏషియా దేశాలకు చమురు ఎగుమతికి ఇదే ప్రధాన రవాణా మార్గం. ఆయా దేశాల నౌకలన్నీ కూడా ఇటుగానే వెళ్తాయి. సముద్రం నుంచి వెలికి తీసే మొత్తం చమురులో 25% రవాణా ఈ మార్గం మీదుగానే సాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితం. దీంతో హార్ముజ్ మూసివేత ప్రభావం ప్రపంచంపై తీవ్రంగానే పడనుంది. అలానే ఖతార్ నుంచి ఎల్ఎన్జీ రవాణాకి కూడా ఇదే ప్రధాన మార్గం. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ ఇక్కడి నుంచే వెళ్తుంది. 25% గ్యాస్ అనేది ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఈ హార్ముజ్ మూసివేత ప్రభావం ఎంత మేరకు ఉండనుంది అనేది చూస్తే హార్ముజ్ నుంచి రవాణా ఆగిపోతే ఇంధనాల ధరలు అమాంతం పెరుగుతాయి, రవాణా వ్యయం పెరుగుతుంది, రవాణాలో ఆలస్యం అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాము, వన్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే చమురు వాణిజ్యం అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా బ్యారెల్ ధర అనేది పెరుగుతుంది. తద్వారా భారత్ చెల్లించాల్సిన డాలర్లు పెరుగుతాయి.
దాంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ క్యాడ్ అనేది కూడా భారతదేశానికి పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అండ్ క్యాడ్ ఈ రెండు మేజర్ రిపర్కషన్స్ గా మనం చూడవచ్చు. చమురు రవాణాకు భారీగా ఆటంకం కలిగితే ముడి చమురు బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదం ఉంది. అలానే సరఫరా తగ్గి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయి. పూర్తి స్థాయిలో నౌకలను అడ్డుకుంటే చమురు ధర $150 నుంచి $200 కూడా చేరవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద, ఎస్పెషల్లీ ఆయిల్ ఇంపోర్ట్ నేషన్స్ మీద లైక్ ఇండియా, చైనా మీద తీవ్ర ప్రభావం పడనుంది. ఆసియాపైనే అధిక భారం మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ హార్ముజ్ జలసంధి నుంచి రవాణా అయ్యే చమురులో 80% ఆసియా దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా అతిపెద్ద వినియోగదారులుగా ఉన్నాయి. చమురు కొరత వల్ల ఈ దేశాల్లోని ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధిపై వెంటనే ప్రభావం పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ హార్ముజ్ జలసంధి ఇక్కడ మనము ఒమన్ మరియు ఇరాన్ మధ్య చూడవచ్చు. సో ఇరాన్ ఇప్పుడు ఈ భాగాన్ని మూసివేస్తామని అంటుంది. ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యే ఏ నౌక అయినా ఇరాన్ దాడి చేస్తామని హెచ్చరిస్తుంది. అండ్ ఇందులోంచి సుమారు 80% ఏషియాకే రవాణా అవుతుంది అండి, 20% యూరోప్కి రవాణా అవుతుంది. ఆయిల్ రిచ్ నేషన్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో దీనికి ఇంత ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఇరాన్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ ఇలాగా అనేక దేశాలు ఈ చుట్టుపక్కలే ఉండడంతో ఈ జలసంధికి చమురు వాణిజ్యపరంగా ఇంత ప్రాధాన్యత అనేది దక్కింది. ముఖ్యంగా గణాంకాలని మనము చూస్తే అసలు 2025 మొదటి త్రైమాసికంలో ఈ హార్ముజ్ జలసంధి గుండా ఏ ఏ దేశాలు రోజుకు ఎంత మొత్తంలో ముడి చమురును ఎగుమతి చేశాయి అనేది చూద్దాము. అత్యధికంగా సౌదీ అరేబియా 5.3 మిలియన్ బ్యారెల్స్. ఇది కేవలం 2025 ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికంలో మాత్రమే. యుఏఈ 1.8, ఇరాక్ 3.2, కువైట్ 1.4, ఖతార్ 0.6, ఇరాన్ 1.5, ఇతర దేశాలు 0.3 మిలియన్ బ్యారెల్లుగా హార్ముజ్ జలసంధి ద్వారా ఈ చమురు రవాణాను మనం చూడవచ్చు. ఇది ఓన్లీ 2025 యొక్క ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలు. ఓవరాల్గా ఒక ఇయర్ మొత్తం చూసినా కూడా సౌదీ అరేబియాయే అగ్రస్థానంలో ఉంటుంది. ఇక దిగుమతి పరంగా మనం చూసుకున్నప్పుడు 2025 మొదటి త్రైమాసికంలో హార్ముజ్ జలసంధి గుండా ఏ ఏ దేశాలు రోజుకు ఎంత మేర క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకున్నాయి అనేది, ఇది కూడా 2025 ఫస్ట్ క్వార్టర్లో యావరేజ్ ఒక రోజుకు ఎంత మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి అనే దాని మీద మనం ఇక్కడ గణాంకాలన్నీ చూడవచ్చు అండి. చైనా అత్యధికంగా 5.4 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకోగా ఇండియా 2.1, దక్షిణ కొరియా 1.7, జపాన్ 1.6, మిగిలిన ఏషియన్ కంట్రీస్ 2.0, ఐరోపా 0.5, అమెరికా 0.4, ఇతర దేశాలు 0.6. సో ఈ హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే రవాణాని మనం ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు చైనా అగ్రస్థానంలో ఉంది. రోజుకు సరాసరిన 5.4 మిలియన్ బ్యారెళ్లను ఇది దిగుమతి చేసుకుంది. ఇక్కడ రోజుకు 5.3 మిలియన్ బ్యారెళ్లను సౌదీ అరేబియా ఎగుమతి చేసింది. ఇక ఓవరాల్గా మనము ఈ జలసంధి గుండా ఆయా సంవత్సరాలలో ఒక రోజుకు ఎంత పరిమాణంలో క్రూడ్ ఆయిల్ మరియు సహజ వాయువు ద్రవాలు, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి అనేది చూస్తే 2023లో మొత్తం ఇంధన రవాణా 21.4 మిలియన్ బ్యారెల్ ఒక రోజుకి. అండ్ 2024లో అది 20.3, 2025 మొదటి క్వార్టర్లో 20.1గా ఉంది. ఓన్లీ క్రూడ్ ఆయిల్ అండ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కండెన్స్డ్ మనం చూస్తే 2023లో 15.5 మిలియన్ బ్యారెల్ ఒక రోజుకి, 2024లో 14.3 మిలియన్ బ్యారెళ్లు, 2025 మొదటి క్వార్టర్లో 14.2 మిలియన్ బ్యారెళ్లు ఒక రోజుకి మనం ఇక్కడ చూడవచ్చు. ఇతర పెట్రోలియం ఉత్పత్తులు 5.8 మిలియన్ బ్యారెళ్లు ఒక రోజుకి, 5.9 మిలియన్ బ్యారెళ్లు మనం చూడవచ్చు. సో ఈ గణాంకాలన్నీ కూడా ఈ హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యంలో ఎంత కీలకము మరియు బ్యాక్ బోన్గా ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది అండి. దీని యొక్క సోర్స్ వచ్చి మనకి యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విశ్లేషణ ఆధారంగా ఈ గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నిజంగానే ఇరాన్ ఈ మొత్తం జలసంధిని నియంత్రించగలదా అంటే వాస్తవానికి మొత్తం జలసంధిని ఇరాన్ నియంత్రించలేదు. ఉత్తర ప్రాంతంలో కొన్ని చోట్ల నౌకలను నియంత్రించగలదు. దక్షిణ ప్రాంతంలో ఒమన్, యుఏలకు అధికారం ఉంది. అందుకే హార్ముజ్ నుంచి రవాణా జరిగితే బాంబు దాడులు చేస్తామని హెచ్చరించింది.
అయితే అది అంత సులభం కాదు. ఇప్పటికే అక్కడ యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ మరియు పశ్చిమ దేశాల నౌకాదళాలు మోహరించి ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తే వెంటనే వాటి నుంచి స్పందన ఉంటుంది. అందుకే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసినా దాన్ని అమలు చేసే అవకాశాలు తక్కువని అంటున్నారు. గతంలోనూ ఇలాగే హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. 1980 నుంచి 1988 మధ్య ఇరాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు రవాణా నౌకలపైన దాడులు జరిగాయి. అయితే హార్ముజ్ని ఎప్పుడు పూర్తిగా మూసివేయలేదు. ఇక హార్ముజ్ జలసంధిలో అధిక భాగం ఒమన్ అధీనంలోనే ఉంది. అందుకే దానిని పూర్తిగా మూసివేయడం అసాధ్యం. ఒమన్, యుఏఈ మీదుగా నౌకలు ప్రయాణం చేయవచ్చు. ఇక ఆల్టర్నేటివ్గా మనం చూస్తే హార్ముజ్ కాకుండా పైప్ లైన్ల ద్వారా చమురును సరఫరా చేసే అవకాశం సౌదీ అరేబియా, యుఏఈలకు ఉంది. అయితే అవి రోజుకు 4 మిలియన్ల నుంచి 5 మిలియన్ల బ్యారెళ్లు మాత్రమే సరఫరా చేయగలవు. అండ్ ఎల్పిజి ఇబ్బందులు మాత్రం మనం ఎదుర్కొనే అవకాశం ఉంది అండి. 80 నుంచి 85% ఎల్పిజిని విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులోనూ ఎక్కువగా గల్ఫ్ నుంచే మనకి వస్తుంది. ముడి చమురులాగా ఎల్పిజికి వ్యూహాత్మక నిల్వలు లేవు. మనకి పెట్రోలియంకి అయితే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్ అనేవి మనము మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇదే ప్రకటించారు. ఒకవేళ చమురు రవాణాలో ఇబ్బందులు ఏర్పడినా కూడా భారతదేశానికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. సుమారు 25 రోజులకి సంబంధించిన స్టాక్ అనేది చమురు సంస్థల దగ్గర ఉంది. అలానే మరొక 25 రోజులకు సంబంధించిన రిజర్వ్ ఆయిల్ అనేది ఉంది. సో ప్రస్తుతానికి ఇబ్బంది లేదు అని అన్నారు. అలానే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇందులో భాగంగా చెప్పలేదు అండి. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వలు మరొక అదనంగా 10 days కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓవరాల్గా మనకి ప్రస్తుతం 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. లైక్ విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్స్, మంగళూరులో 1.50 మిలియన్ మెట్రిక్ టన్స్, పాడూరు కర్ణాటకలో 2.50 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇలాగా రఫ్లీ 9.5 to 10 days మనకి ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇది హార్ముజ్ జలసంధికి సంబంధించిన కీలక సమాచారం. అండ్ ఒకవేళ దీనిని కంప్లీట్గా క్లోజర్ చేసిన భారత్ యొక్క రిజర్వ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కెనడాతో యురేనియం ఒప్పందం, విలువ $2.6 బిలియన్. మోడీతో కెనడా ప్రధాని భేటీ, పశ్చిమాసియా పరిస్థితిపై సమీక్ష. ఈ ఆర్టికల్ ఇండియా కెనడా రిలేషన్స్ కి సంబంధించి మరియు రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తూ ఉంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ కెనడా సంబంధాలు చాలా దిగజారాయండి. అయితే ఇప్పుడు తిరిగి భారత్ కెనడా సంబంధాలు గాడిలో పడ్డాయి. యురేనియం, కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. రక్షణ, అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి అని నిర్ణయించారు. పరస్పర విశ్వాసం, నూతన ఉత్తేజంతో ప్రస్తుతం రెండు దేశాల సంబంధాలు ఉన్నాయని మోదీ తెలిపారు. 2030 కల్లా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం $50 బిలియన్ చేర్చాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు ఇండియా కెనడా మధ్య లైన్లో ఉంది అండి. సో భవిష్యత్తులోనే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. $2.6 బిలియన్ యురేనియం సరఫరా ఒప్పందం కింద భారత పౌర అణుశక్తి రంగానికి కెనడా మద్దతు ఇవ్వనుంది అని తెలిపారు. కెనడా యూనివర్సిటీలు తమ క్యాంపస్లు భారత్లో ఏర్పరచడానికి కూడా ఒప్పందం కుదిరింది అని వెల్లడించారు. అలానే పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితిపై ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలను దౌత్యపరమైన మార్గాలలోనే పరిష్కరించుకోవాలన్నదే భారత విధానమని మోదీ తెలిపారు. ఇండియా కెనడా మధ్య రిలేషన్స్ చాలా బాగుండేవి. అయితే ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదాన్ని కెనడా పెంచి పోషిస్తుంది అని భారత్ అప్పట్లో ఆరోపించింది. ఎస్పెషల్లీ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అబిస్మల్ అంటే అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉంది అని 2023లో ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య దూరం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు కొత్త ప్రధాని కార్నీ మరియు మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి.
ఇండియా మరియు కెనడా మధ్య ల్యాండ్ మార్క్ $2.6 బిలియన్ యురేనియం సప్లై అగ్రిమెంట్ అరౌండ్ 24,000 కోట్ల ఈ ఒప్పందం గురించి డీటెయిల్ గా చూద్దామండి. ఏ మేజర్ స్ట్రాటజిక్ రీసెట్ ఇన్ బైలాటరల్ రిలేషన్షిప్ గా దీనిని చెప్పవచ్చు. కీ డీటెయిల్స్ ఆఫ్ ద యురేనియం డీల్ లో మనం చూస్తే సప్లయర్ క్యామ్కో కంపెనీ వరల్డ్స్ లార్జెస్ట్ యురేనియం సప్లయర్ గా దీనిని చెప్పవచ్చు. అండ్ డ్యూరేషన్ 9 ఇయర్స్ పాటు 2027 నుంచి 2035 వరకు ఈ డీల్ అమలులో ఉంటుంది. ఈ డీల్ యొక్క సప్లై అమౌంట్ వచ్చి సుమారు 22 మిలియన్ పౌండ్స్ ఆఫ్ యురేనియం ఓర్ కాన్సన్ట్రేట్ ని మనం చూడవచ్చు. ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ యొక్క పర్పస్ ఏంటి అండి? స్టడీ సప్లై ఫర్ ఇండియాస్ సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్. అణు విద్యుతోత్పత్తిలో భారతదేశానికి సహకరించడం కోసం యురేనియం యొక్క స్టడీ సప్లై ఈ డీల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ లో ఇది కీలకంగా పనిచేస్తుంది. సిగ్నేటరీస్ అండ్ లీడర్స్ గురించి చూస్తే ఈ డీల్ ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మరియు కెనడియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అనితా ఆనంద్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది డాక్యుమెంట్స్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ మోడీ మరియు కార్నీ. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగిందండి. వైడర్ కోఆపరేషన్ నాట్ ఓన్లీ న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియం సప్లైతో పాటు స్మాలర్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క అభివృద్ధిలో కూడా ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి. అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ లో కూడా ఇరు దేశాలు సహకరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ డీల్ యొక్క స్ట్రాటజిక్ మరియు ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? డిప్లొమాటిక్ రీసెట్ అనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఇండియా కెనడా సంబంధాలు ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక రీసెట్ గా చెప్పవచ్చు. న్యూ ఎరా ఆఫ్ కోఆపరేషన్ గా దీనిని భావిస్తున్నారు. అలానే ట్రేడ్ టార్గెట్స్ ని మనం చూస్తే 2030 నాటికి బైలేటరల్ ట్రేడ్ ని $50 బిలియన్ చేర్చాలనేది లక్ష్యంగా ఉంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అండ్ ఇండియాస్ ఎనర్జీ గోల్స్ కి కూడా ఇది ప్రధానంగా పనిచేస్తుంది అండి. క్రిటికల్ ఫర్ 100 గిగావాట్ న్యూక్లియర్ కెపాసిటీ బై 2047. 2047 నాటికి మనము 100 గిగావాట్ల అణు విద్యుత్తును సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే ప్రస్తుతం మనము కేవలం 8.8 గిగావాట్ల సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నాము. ఈ నేపథ్యంలో టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే సుమారు 1800 టన్నుల యురేనియం అవసరమవుతుంది. బట్ డొమెస్టిక్ గా మనము 600 టన్స్ నే ప్రొడ్యూస్ చేస్తున్నాము. కాబట్టి కెనడా నుంచి యురేనియం సరఫరా అనేది మనకి కీలకంగా ఉండనుంది. అలానే డైవర్సిఫికేషన్ కూడా చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో న్యూ పార్ట్నర్షిప్స్ అనేవి అవసరమవుతున్నాయి. కాబట్టి ఇండియా మరియు కెనడా యొక్క ఈ యురేనియం డీల్ ని న్యూ ఎరా ఆఫ్ కోఆపరేషన్ గా మనము చెప్పవచ్చు అండి. సో ఇది ఇండియా కెనడా యొక్క యురేనియం డీల్ మరియు రీసెట్ ఆఫ్ బైలాటరల్ రిలేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రమాదంలో అడవులు. ఈ ఆర్టికల్ రీసెంట్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 నివేదికలోని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇందులో 1990 నుంచి 2025 మధ్య ఏ దేశాలలో అటవీ విస్తీర్ణం ఎంత మేర పెరిగింది మరియు ఎంత మేర తగ్గింది అనేది వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. చాలా దేశాలలో అడవులు క్షీణిస్తూ ఉన్నాయి. పంట భూముల్లో వనాల పెంపకం, అడవుల పునరుద్ధరణ, ప్రభుత్వాల ప్రత్యేక కార్యాచరణల వల్ల కొన్ని దేశాలలో మాత్రం ఈ 1990 నుంచి 2025 పీరియడ్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. ఓషియానాలో మాత్రం ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. మొత్తంగా పెరిగిన దానితో పోలిస్తే హరించుకుపోయిన అటవీ ప్రాంతమే ఎక్కువగా ఉంది. సో అటవీ విస్తీర్ణం తగ్గిన ప్రాంతాల గురించి చూద్దామండి. సౌత్ అమెరికాలో సుమారు 18 లక్షల చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇక ఆఫ్రికాలో 12 లక్షల చదరపు కిలోమీటర్లు, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో 3 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇక పెరిగిన ప్రాంతాలను మనం చూస్తే ఉత్తర మరియు మధ్య అమెరికా 1 లక్ష చదరపు కిలోమీటర్లు, ఐరోపాలో 4,12,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ మధ్య మరియు తూర్పు ఆసియాలో 7,50,000 చదరపు కిలోమీటర్ల మేర పెరగడం ఇక్కడ చూడవచ్చు. ఈ నివేదిక FAO రిలీజ్ చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం ఈ గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఈ GFRA 2025 నివేదికలోని మరికొన్ని కీలక అంశాలను చూద్దామండి. దీనిని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO 2025 అక్టోబర్ 22న విడుదల చేయడం జరిగింది. UN యొక్క అఫిలియేటెడ్ బాడీ అండి ఇది. కీ ఫైండింగ్స్ మనం చూస్తే టోటల్ ఫారెస్ట్ ఏరియా అండ్ లాస్ చూసినప్పుడు యాన్యువల్ నెట్ ఫారెస్ట్ లాస్ డ్రాప్డ్ ఫ్రమ్ 10.7 మిలియన్ హెక్టార్స్ ఇన్ 1990s టు
4.12 మిలియన్ హెక్టార్స్ ఇన్ 2015 టు 2025. 1990స్లో యాన్యువల్ నెట్ ఫారెస్ట్ లాస్ అనేది 10.7 మిలియన్ హెక్టార్లుగా ఉంటే 2015 నుంచి 2025 మధ్యలో మనం కన్సిడర్ చేసినప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టి 4.12 మిలియన్ హెక్టార్లకే ఇది పరిమితమైంది. ఇది ఒక పాజిటివ్ సైన్గా చూడవచ్చు. అలానే టోటల్ ఫారెస్ట్ ఏరియాని మనము చూసినప్పుడు 32% ఆఫ్ ల్యాండ్ని ఇది కవర్ చేస్తుంది. 4.14 బిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే ఇందులో మోర్ దాన్ హాఫ్ కేవలం 5 దేశాలలోనే విస్తరించి ఉంది. రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్, చైనాలలో ఈ 4.14 బిలియన్ హెక్టార్లలో సగానికి పైగా ఈ 5 దేశాలలోనే ఉంది. అలానే ప్రొటెక్షన్ అండ్ కార్బన్ మనం చూసినప్పుడు 20% ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, అంటే ఈ మొత్తం అడవులలో 20% అడవులు రక్షిత ప్రాంతాలలో ఉన్నాయి. అండ్ సర్వ్డ్ యాజ్ ఏ నెట్ కార్బన్ సింక్ సీక్వెస్ట్రేటింగ్ 3.6 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్లీ. 2021 నుంచి 2025 మధ్య ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లోని ఫారెస్ట్సే సుమారు 3.6 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను సీక్వెస్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇవి నెట్ కార్బన్ సింక్గా ఉపయోగపడుతున్నాయి. అంటే ఓవరాల్గా CO2 సీక్వెస్ట్రేషన్లో ఇవి కీలకంగా దోహదపడుతున్నాయి అండి. ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఫారెస్ట్ ఏరియాలో 9వ స్థానంలో ఉంది. అండ్ నెట్ యాన్యువల్ గెయిన్లో 3వ స్థానంలో ఉంది. అంటే అటవీ విస్తీర్ణం పెరుగుతూ ఉన్న దేశాలలో 3వ స్థానంలో నిలిచింది. ఇక కార్బన్ సీక్వెస్ట్రేషన్లో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో ఈ టాపిక్ మరియు ఈ గణాంకాలు ఇంపార్టెంట్. అలానే ఇండియా అండ్ ఇండోనేషియా మేనేజ్ నియర్లీ 70% ఆఫ్ వరల్డ్స్ 55.4 మిలియన్ హెక్టార్ అగ్రోఫారెస్ట్రీ. అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటండి? పంటలను పండించడంతో పాటు ఈ ట్రీస్ని పెంచడము మరియు ష్రబ్స్ని పెంచడాన్ని రైతులకు అలవాటు చేసి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడము, ఎకలాజికల్ డైవర్సిటీని పెంచడంతో పాటు సాయిల్ హెల్త్ని కూడా పెంచడానికి ఈ అగ్రోఫారెస్ట్రీ అనేది దోహదపడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అగ్రోఫారెస్ట్రీ 55.4 మిలియన్ హెక్టార్లు ఉండగా ఇందులో 70% 2 దేశాలలోనే కలిగి ఉంది. ఇండియా మరియు ఇండోనేషియా 70% పైగా ఈ అగ్రోఫారెస్ట్రీ అనేది కలిగి ఉంది. ఇక రీజనల్ ట్రెండ్స్ అండ్ మేనేజ్మెంట్ మనం చూసినప్పుడు ఏషియా మరియు యూరోప్ దేశాలు ఓవరాల్గా ఇంక్రీజ్ అనేది చూడవచ్చు, అంటే ఫారెస్ట్రీ గెయిన్ అనేది చూడవచ్చు. ఇంకా ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా అనేవి డిక్లైన్స్, దో స్లోయర్ పేస్ అయినా కూడా డిక్లైన్ అనేది ఇక్కడ చూడవచ్చు. అండ్ గ్లోబల్ ఫారెస్ట్ ఓనర్షిప్ 71% పబ్లిక్లీ ఓన్డ్, అంటే గవర్నమెంట్ బాడీస్ ఆధీనంలో ఉన్నాయి. అండ్ ఓవరాల్ 55% అండర్ లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025లోని కీలక అంశాలు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైరెక్ట్గా మనము ఈ రిపోర్ట్ని కోట్ చేస్తూ ఈ గణాంకాలన్నీ మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1.2 కోట్ల మంది విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ పూర్తి. ఈ ఆర్టికల్ రీసెంట్గా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అని కేంద్రం ఒక విధానాన్ని తీసుకువచ్చింది అండి. దీని ప్రకారం చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క బయోమెట్రిక్స్ని రిఫ్రెష్ చేసుకుని దానిని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిని మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలకి ముందు బాల ఆధార్ అనేది ఉంటుంది. సో అది మనకి పూర్తి స్థాయి బయోమెట్రిక్ ఫీచర్స్ కలిగి ఉండదు. కాబట్టి ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్లో ఈ పూర్తి స్థాయి బయోమెట్రిక్ ఫీచర్స్ని తీసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే వారి యొక్క ఆధార్ పూర్తి స్థాయిలో డియాక్టివేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ కీలక మైలురాయి చేరుకుంది. దేశంలో ఉన్న 1,00,000కు పైగా పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తయినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ బయోమెట్రిక్ అప్డేట్ MBUను ఉడాయ్ ప్రారంభించింది. ఏడాది పాటు ఈ కార్యక్రమం సాగనుంది. ఇందులో భాగంగా 7 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయనుంది. 6 నెలలలో 1,03,000కు పైగా పాఠశాలల్లో MBU చేపట్టింది. దాదాపు 1.2 కోట్ల మంది విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసినట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ 2026 మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యురేనియం, కీలక ఖనిజాల సరఫరా సహా ముఖ్య ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. రక్షణ, అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఆల్రెడీ యురేనియం డీల్ గురించి డీటెయిల్డ్గానే డిస్కస్ చేయడం జరిగిందండి ఈరోజు మనం. నెక్స్ట్ వన్, తెలంగాణలో 2025-26 పత్తి సీజన్ ముగిసింది. 2024-25 సీజన్తో పోలిస్తే 4.17 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. సో పత్తి రైతులు ఈ సంవత్సరం కొంత నష్టాలను చూశారనేది ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 అక్టోబర్లో పత్తి సీజన్ ప్రారంభం కాగా 2026 ఫిబ్రవరి 28తో ముగిసింది. 336 కేంద్రాలలో 8,91,420 మంది రైతులు 16,34,219.80 టన్నుల పత్తిని సిసిఐకి విక్రయించారు. అయితే గత ఏడాదితో పోలిస్తే 4.17 లక్షల టన్నులు తక్కువగా వచ్చినట్లు ఇక్కడ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఎస్ఎంఎస్ సంక్షిప్త సందేశాలలో స్పామ్ను అరికట్టేందుకు ఏఐ ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్ను భారతి ఎయిర్టెల్ వినియోగించనుంది. గూగుల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే వెబ్ లింకులను కూడా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారులు డిజిటల్ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. సో ఎయిర్టెల్ మరియు గూగుల్ ఇప్పుడు ఈ స్పామ్ ప్రొటెక్షన్ కోసం జట్టు కట్టడం మనము చూడవచ్చండి. నెక్స్ట్ వన్, ముంబైకి చెందిన 6వ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మన దేశం నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన 93వ ఆటగాడిగా అతడు నిలిచాడు. బోస్నియాలో జరిగిన జిఎం మిక్స్ బిజిల్జినా టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన చివరి నార్మ్ను 6వ దక్కించుకున్నాడు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇందులో 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.